చిక్కుకున్న మహిళపై బిగ్ టీవీ కథనాలకు రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఎంబసీని బిగ్ టీవీ కథనాలు కదిలించాయి. కువైట్ యజమాని చెర నుంచి మహిళకు విముక్తి కల్పించారు అధికారులు. దాంతో ఆమె తన స్వగ్రామం కాకినాడ జిల్లా పొన్నాడుకు చేరుకుంది. యజమాని యాసిడ్ దాడి చేయడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. ఇండియాకు రప్పించడంలో సహకరించిన బిగ్ టీవీకి కృతజ్ఞతలు చెప్పింది బాధితురాలు లక్ష్మి. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. పొన్నాడుకు చెందిన లక్ష్మి ఏజెంట్ మాటలు నమ్మి కువైట్ వెళ్లింది. అయితే జీతం తక్కువగా ఇవ్వడంతో యజమానిని ప్రశ్నించింది. దాంతో రెచ్చిపోయిన అతను లక్ష్మికి చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోసి నరకం చూపించాడు. తన గోడును బంధువులకు చెప్పడంతో వారు బిగ్ టీవీని ఆశ్రయించారు. మా అమ్మాయికి మరి చాలా కోవిట పంపించామంటే పొట్టగడికి వెళ్ళిందండి. వెళ్తే పిల్లలు ఇద్దరండి, భర్త లేడండి, చనిపోయాడండి. మరి ఇద్దరు పిల్లల్ని పొట్టగట్టుకొని పెంచుకోవాలి కదండి. అంత దూరం వెళ్తే మరి అంత అలాగా ఇచ్చించారండి. అలా మరి అంతా చేసింది ఏజెంట్ అండి. మరి ఆ అమ్మాయి బిడ్డలు చదవండి, మరి ఆ అమ్మాయి పోస్కారం, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి ధనం కూడా లేదండి. ఎప్పుడు పల్లెకి వెళ్తే అప్పుడే మాకు డొక్క ఆడుతుందండి. మరి అటువంటి సిచ్యువేషన్లో ఆ పిల్ల ఆవిడని పంపించేసారు. పంపించినా కూడా ఒక్క రూపాయి కూడా లేదన్న పిల్ల రానాకి మేమే వేసామండి. 10,000 రూపాయలు వేసి మేమే రప్పించుకున్నామండి. ఆ పిల్ల ఎలాగ వచ్చిందంటే వాళ్ళ ఒక్కళ్ళు కూడా సహకరించలేదండి. పాప వెళ్ళినని అక్కడ ఏజెంట్ అంతా ఏజెంటే చేసాడంటే ఏజెంట్ ద్వారా ఇలా జరిగిందండి. పిఠాపురం మరి ఎమ్మెల్యే అండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇద్దరు పిల్లలకి మా లక్ష్మి కాకాడ లక్ష్మికి పిల్లలకండి ఆదుకోవాలండి, సాయం చేయాలండి. పిల్లల చదువు, పిల్లలకి ట్రీట్మెంట్ మాకు మగాడైతే ఒక్క ఆదుకోనక కూడా హాస్పిటల్ చూపించుకుని ఇద్దరం కూడా లేదండి. ఆవిడకి అలాగా చచ్చిపోయిన శమలాగా ఉన్నదండి. ఆవిడ మేము చూడనా కూడా మాకు ఆడ ఏమీ ఆధారం లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారే ఆదుకోవాలండి. బిగ్ టీవీలండి మాకు బాగా సహకరించారండి. ఈ బిగ్ టీవీ ద్వారాగా మాకు తెలియపరిచారండి ప్రపంచానికి అందరికీ. మా పిల్ల మాకు క్షేమంగా వచ్చిందండి. థ్యాంక్స్ అండి బిగ్ టీవీ వాళ్ళకి.